అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో కొత్త విద్యా కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆకునూరి మురళి ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ గారితో చైర్మన్గా ముగ్గురు సభ్యులతో విద్యా కమిషన్ అయితే ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ అయితే ప్రీ ప్రైమరీ నుంచి అంటే అంగన్వాడీ స్కూళ్ళ నుంచి మరి ఉన్నత విద్య అంటే యూనివర్సిటీ వరకు సమగ్ర విద్యా విధానం కోసం ఒక రిపోర్ట్ అయితే ఇస్తుంది. మరి 3వ తరగతి వరకు అంగన్వాడీల్లో విద్యను బోధించాలా, లేకుంటే మరి నర్సరీ ఎల్కేజీ అంగన్వాడీలు తీసుకొచ్చి ప్రైమరీ స్కూల్లో మెర్జ్ చేయాలా అనే అంశంపై కూడా ఈ విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఒక ముఖ్యమైన విషయం. ఇంకా చూస్తే అంగన్వాడీ టీచర్లు అప్రమత్తంగా ఉండాలి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ మోతి మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండల పరిధిలో ఉట్లపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో సరఫరా చేసిన గుడ్లను పరిశీలించిన లబ్ధిదారులు గుడ్లు కుళ్ళిపోయి ఉండడంతో సోమవారం ఆందోళనకు దిగారు. వారు మీడియా పరంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఆ వార్త కాస్త మీడియాలో ప్రచురితం కావడంతో దానిపై వెంటనే రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించి వెంటనే అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేయడం జరిగింది. అందుకోసమే అంగన్వాడీ టీచర్లు ఆయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాసిరకమైన సరుకుల్ని కాంట్రాక్టర్ల ద్వారా తీసుకోకుండా ఉండాలి. నాసిరకమైన గుడ్లని ప్రతిరోజు చెక్ చేసుకొని లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, అక్కడ జరిగినటువంటి చిన్న కుళ్ళిపోయిన గుడ్ల వల్ల రాష్ట్ర స్థాయి అధికారులు అంగన్వాడీని సందర్శించారు. ఇలాంటి న్యూస్లోకి ఎక్కకుండా చూసుకోవాల్సిన అవసరం అంగన్వాడీ టీచర్ల ఆయాల మీద ఉంది. ఇంకా చూస్తే అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా అధికారి అంటూ భువనగిరి నుంచి ఇక్కడ న్యూస్ రావడం జరిగింది. ఇక్కడ నందనం 1, 2, అనాజ్పూర్ 1, 2 అంగన్వాడీ కేంద్రాలను జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి సందర్శించారు. అంగన్వాడీ కేంద్రాలను 9 గంటలకల్లా తెరిచి సాయంత్రం 4 గంటల వరకు గర్భిణీలు, బాలింతలకు, పిల్లలకు సేవలు అందించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రానికి సప్లై చేసిన ఆహార పదార్థాలు, పాలు, గుడ్లు, పప్పు, బాలామృతం మొదలైనవి వాటిని నాణ్యమైనవి మాత్రమే చెక్ చేసుకున్న తర్వాత బయోమెట్రిక్ వేసి సప్లయర్ నుండి తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతిరోజు ఆహార పదార్థాలను పరిశీలించుకొని అందులో పాడైపోయినవి ఏమైనా ఉన్నట్లయితే పాడవేయాలని, ఎక్స్పైరీ తేదీ దాటినవి ఉంటే పారవేసి శుభ్రంగా పోషకాహార నిల్వలను భద్రపరచుకోవాలని తెలిపారు. ప్రతిరోజు ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా గర్భిణీలు, బాలింతలకు, ప్రీస్కూల్ పిల్లలకు వండిన పోషకాహారం కేంద్రంలో అందించాలని చెప్పారు. సెప్టెంబర్ 1 నుంచి 30 తేదీ వరకు పోషణ మాసం విజయవంతం చేయాలని చెప్పేసి ఇక్కడ అంగన్వాడీ టీచర్లు ఆయాలు విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె ఆదేశించారు. ఇక చూస్తే చిన్నారులపై శ్రద్ధ చూపాలి. జిల్లా సంక్షేమాధికారి ఎం సరస్వతి అంటూ ఇక్కడ కరీంనగర్ జిల్లా నుంచి న్యూస్ కనిపిస్తుంది. దాదాపు అంగన్వాడీ టీచర్ ఆయాలైతే తమ అంగన్వాడీ కేంద్రం గురించి చిన్నారులను తమ సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ వారికి పోషకాహారం ప్రీ స్కూల్ అయితే అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి నెల 1 నుంచి 5 లోపు చిన్నారుల బరువు ఎత్తు వివరాలను సేకరించాలని చెప్పారు. ఇక చూస్తే పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్, నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి అన్నారు. పోషణ అభియాన్లో భాగంగా ఇటీవల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలతో పాటు నేతాపురం అంగన్వాడీ కేంద్రం 1లో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ చిత్రంలో పిల్లల ఎత్తు బరువులను నమోదు చేస్తున్న సిడిపిఓ అంటే ఇక్కడ చూడడానికి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఉపాధ్యాయులు కృష్ణవేణి, పుష్పలత, మీనా, సుల్తానా, హిమబిందు, గంగా, మల్లేశ్వరి పాల్గొన్నారు. అదేవిధంగా నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి అంగన్వాడీ కేంద్రంలో కూడా పోషణ మాసాన్ని ఘనంగా నిర్వహించారు. హాలియాలో కూడా ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం పోషణ మాసం కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పేసి సిడిపిఓ ఉదయశ్రీ అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రమాదేవి, అంగన్వాడీ టీచర్లు ఫర్జానా తదితరులు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇంకో ముఖ్యమైన న్యూస్ చూస్తే పోషణ్ అభియాన్ గోడపత్రిక ఆవిష్కరణ. పుట్టపర్తి జిల్లా నుంచి జాతీయ పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరికి పోషకాహారం అందించాలన్నది కార్యక్రమం ఉద్దేశమని కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. ఇక్కడ వాల్ పోస్టర్ను కూడా ఆవిష్కరిస్తున్నటువంటి దృశ్యం. తర్వాత అంగన్వాడీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలి. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. కాబట్టి అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ఎవరైనా సరే అంగన్వాడీలను తరచుగా సందర్శించాలని ఆదేశాలు అయితే ఉన్నాయి. వాళ్ళు స్కూళ్ళని, అంగన్వాడీ కేంద్రాలను అయితే తరచూ తనిఖీలు చేసేదానికి వస్తున్నారు, ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అటెండెన్స్ కానీ, పోషకాహారం అందించడం కానీ, ప్రీ స్కూల్ అందించడంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నా యొక్క సూచన. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని ఇలాంటి అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.